పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఇంకొన్ని రోజుల్లో అయితే థియేటర్‌లో సందడి చేయబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు బిజినెస్ రిపోర్ట్ అయితే ఒకటి బయటకొచ్చింది. అంటే ఈ సినిమా ఒక భారీ టార్గెట్‌తో అయితే బరిలోకి దిగబోతుంది. మరి ఎంతవరకు బిజినెస్ చేసింది? ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది? లాభాల బాట పట్టాలంటే ఏ మేర ఈ సినిమాకి సంబంధించిన వసూళ్లు రాబట్టాల్సిందనేది ఒకసారి కంప్లీట్‌గా ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో అటు 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవడంతో ఒక్కసారిగా వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ కావడంతో అలా అంచనాలైతే ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మీద పెరిగిపోయాయి. అంటే 'గబ్బర్ సింగ్' వైబ్స్ క్రియేట్ అవుతున్నాయని, ఆ కాంబినేషన్ మరొకసారి ఆ రేంజ్‌లో సక్సెస్ సాధిస్తారని చెప్పేసి ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మళ్ళీ ఒక పక్క 'ఓజీ' ఆహ్, భారీ సక్సెస్ సాధించిన తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కావడంతో అలా ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. అంటే 'ఓజీలో' పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేసారో ఆయన్ని ఆ విధంగా డైరెక్టర్ సుధీర్ చూపించడంలో సక్సెస్ అయ్యారు. సో, ఇప్పుడు అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' కూడా. అంటే ఫ్యాన్స్ ఏ మేర ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అనేది అటువంటి హంగులన్నిటిని కూడా ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' హరీష్ శంకర్ గారు ఉంచబోతున్నట్టుగా కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా చెప్తున్నారు. ఒక పక్క 'ఓజీ' తీసిందేమో ఆయన బిగ్ ఫ్యాన్ అయిన సుజిత్ గారు. ఇటు పక్క 'ఉస్తాద్ భగత్ సింగ్' తీస్తుందేమో పవన్ కళ్యాణ్ గారి వీర భక్తుడైన హరీష్ శంకర్ గారు. సో, దాంతో ఈ సినిమా పైన ఈ రకంగా కూడా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయితే ఉన్నాయి. సో, పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ 'ఓజీ' సినిమాతో ఇంకో రేంజ్‌కి పెరిగిపోవడం మనం చూసాం. ఆ సినిమా 300,00,00,000 పైచిలుకే వసూలు సాధించి ఆ ఇయర్‌లోనే ఒక ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం చూసాం. సో, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద కూడా అటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, 'ఓజీ' రికార్డ్స్‌ని బ్రేక్ చేయాలని జెప్పేసి ఈవెన్ 'మనశంకర్ వరప్రసాద్' గారు ఈ ఇయర్‌లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనం చూసాం. సో, 400 క్రోర్స్ నియర్లీ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇప్పుడు ఆ స్థాయి సక్సెస్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా రావాలని జెప్పేసి అభిమానులైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అందుకోసం అని జెప్పేసి ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం, ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంటు పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి రావడంతో ఈ సినిమా మీద అలా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సో, ఇప్పుడు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అంతకుముందు రోజు ట్రైలర్ రిలీజ్ అయింది. ఇవి సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది. సో, ట్రైలర్ అద్భుతంగా రావడం, పవన్ కళ్యాణ్ గారిని అంటే వింటేజ్ కామెడీ టైమింగ్‌ని, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్‌ని వీటన్నిటిని కూడా చూపించడం, మళ్ళీ ఒకసారి 'గబ్బర్ సింగ్‌ని' తలపిస్తున్నట్టుగా ఆ ట్రైలర్ ఉండడంతో అలా అభిమానుల్లో కూడా ఈ సినిమా పట్ల ఒక రకమైన అంచనాలైతే పెరిగిపోయాయని చెప్పుకోవాలి. సో, ఇప్పుడు సినిమా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ కూడా పూర్తయిపోయింది. మరి బిజినెస్ ఎలా జరిగింది? మరి ఎంత టార్గెట్‌తో బరిలోకి దిగిందా అని చూస్తే, సో, ఒకసారి ఈ బిజినెస్‌కి సంబంధించి అయితే ఇప్పుడు భారీ టార్గెట్‌తో అయితే బరిలోకైతే దిగబోతుంది 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా అంటే ఒక లాభాల బాట పట్టాలి, బ్లాక్ బస్టర్ హిట్‌గా విజయం సాధించాలి అనంటే దాదాపు 250,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది బాక్స్ ఆఫీస్ వద్ద. ఈ సినిమా బిజినెస్ అటు నైజాంలో చూసుకుంటే 50 క్రోర్స్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సీడెడ్‌లో 16 క్రోర్స్, కర్ణాటకలో 5 క్రోర్స్, ఓవర్‌సీస్‌లో 12 క్రోర్స్ ఇలా అయితే ఉన్నాయి బిజినెస్. ఓవరాల్‌గా మొత్తం బిజినెస్ ఇక్కడ చూసుకుంటుంటే దాదాపు 137 క్రోర్స్ మేర బిజినెస్ జరిగిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికొచ్చేసరికి సినిమా ఖచ్చితంగా 140 క్రోర్స్ అయితే నెట్ రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే. సో, భారీ లాభాల బాట పట్టాలి అంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్‌గా విజయం సాధించాలంటే కంపల్సరీగా ఒక 220 నుంచి 250 క్రోర్స్ అయితే వసూళ్లు రాబట్టాల్సిన అవసరం ఉందని కూడా ట్రేడ్ పండితులైతే చెప్తున్నారు. సో, అలా ఒక భారీ టార్గెట్‌తో అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్దకు రాబోతుంది. అండ్ ఈ సినిమాకు ఇంకోటేంటంటే ఇది పాడిన సినిమాగా తీసుకెళ్ళలేదు. జస్ట్ రీజనల్ సినిమాగానే తీసుకొచ్చారు. 'ఓజీ' చూసాం. 'ఓజీ' పాడిన సినిమాగా తీసుకొచ్చారు. ఆ స్థాయి బిజినెస్ జరిగింది. సో, ఆ రకంగా 'ఓజీ' ఒక పాడిన సినిమాగానే రిలీజ్ అయింది. కాకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని కేవలం రీజనల్ సినిమాగానే తీసుకొస్తున్నారు. సో, ఆ మేర బిజినెసే ఈ సినిమాకి సంబంధించి అయితే జరిగింది. సో, ఇప్పుడు 220-250 క్రోర్స్ కలెక్షన్స్ ఈ సినిమా రాబడుతుందా అనంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాక్సిమం 3, 4 రోజుల పాటైతే అభిమానుల సందడి థియేటర్ల దగ్గర ఉంటుంది. ఆ సినిమా ఆ 3 డేస్ అయితే ఎవరు కూడా అంటే కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం డౌన్ అయితే ఉండదు. సో, ఆ తర్వాత సినిమా కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సినిమా కంటెంట్ బాగుంటుందే సో, అలా ఈ సినిమా ఆ టార్గెట్‌తో అయితే ఇప్పుడు బరిలోకైతే రాబోతుంది. సో, మరి రిలీజ్ కాబోతున్న ముందు రోజు కూడా ప్రీమియర్స్ అయితే ఏస్తున్నారు 18కి. అటు ఏపీలో గావచ్చు, తెలంగాణలో ఇంకా పర్మిషన్ దొరకలేదు. వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది అంటున్నారు. ఏపీలో టికెట్స్ హైక్స్ కూడా పర్మిషన్ దొరికింది. ఈ తెలంగాణలో అయితే ఇంకా దొరికే అవకాశం అయితే 100% అయితే ఉంది. సో, అలా పెరిగిన టికెట్ రేట్స్‌తో బరిలోకి దిగబోతుంది. అలాగే ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి కాబట్టి, సో, ఈ సినిమాకి సంబంధించి అయితే ఈ 220-250 క్రోర్స్ అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి
చాలా తక్కువే అని చెప్పుకోవాలి. అంటే ఆయన ఇప్పుడు ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కావచ్చు, ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్‌కు పాజిటివ్ రెస్పాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెరిగిపోయి అలా 3, 4 డేస్‌లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఒక 2 డేస్ సినిమా కంటెంట్ బాగుంటే ఆ తర్వాత 250 క్రోర్స్ అనేది ఈజీ టార్గెట్ అని చెప్తున్నారు. మరి చూద్దాం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రికార్డ్స్‌ని 'ఉస్తాద్ భగత్ సింగ్' బ్రేక్ చేస్తుందో. మరి మొదటి రోజు 100 క్రోర్స్ క్లబ్‌లో చేరాలని చెప్పేసి అభిమానులు కూడా భావిస్తున్నారు. సో, 100 క్రోర్స్ గ్రాస్ రాబట్టి బ్యాక్ టు బ్యాక్ 'ఓజీ' తర్వాత మొదటి రోజే 100 క్రోర్స్ క్లబ్‌లో చేరిన సినిమాగా ఇది కూడా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు. సో, ఫస్ట్ డే మరియు 100 క్రోర్స్ అలా టార్గెట్‌తో దిగబోతుంది. ఓవరాల్‌గా 250 క్రోర్స్ టార్గెట్‌తో దిగబోతున్న నేపథ్యంలో సినిమా మీద అంచనాలైతే ఉన్నాయి. సో, అభిమానుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాని చూడాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పటినుంచో కూడా. 'ఓజీ' తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆ రకంగా ఒక 3, 4 డేస్ మాత్రం వాళ్ళ సందడి కనిపించబోతుంది. మళ్ళీ పండగ సీజన్ కాబట్టి అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. చూద్దాం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రికార్డ్స్‌ని 'ఉస్తాద్ భగత్ సింగ్' క్రియేట్ చేస్తుందో. ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి సో, అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. మరి ఎంత వసూలు రాబడుతుందో చూద్దాం. అప్పటి వరకైతే మరి చూద్దాం ఎంతవరకు ఈ సినిమా 'ఓజీ' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందా? లేకుంటే 'మణిశంకర్ వరప్రసాద్' సినిమా రికార్డ్స్‌కు చేరువవుతుందా? ఆ సినిమా రికార్డ్స్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఇవన్నీ మార్చ్ 19న ఈవెన్ ముందు రోజైన మార్చ్ 18th నుంచి రోజే మనకొక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.